Mr. Welcome to 360 Degrees News Updates. This is Sunil. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. పిఎస్లో లొంగిపోయిన కానిస్టేబుళ్లు అశోక్ నానిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. లాకప్ డెత్ కేసులో కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. డెడ్ బాడీ మాయం చేయడానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. సాయి కృష్ణ కేసులో నిందితులుగా ఉన్న అశోక్ నాని అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఈరోజు ఏసీపీ కార్యాలయం దగ్గరకు వచ్చి లొంగిపోవడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలిసింది. ముఖ్యంగా పిఎస్లో కానిస్టేబుల్ ఇద్దరు కూడా అశోక్ నానిని అధికారులు లొంగిపోవడంతో ప్రశ్నిస్తున్నారు. లాకప్ డెత్ కేసులో కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. డెడ్ బాడీ మాయం చేయడానికి సంబంధించిన అంశాలపై కీలకంగా వారిద్దరిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. సాయి కృష్ణ కేసులో నిందితులుగా ఉన్న అశోక్ నాని అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఈరోజు ఏసీపీ కార్యాలయం దగ్గరకు వచ్చి లొంగిపోవడంతో ఇద్దరి స్టేట్మెంట్లను అటు సిట్ అధికారులు విచారిస్తూ రికార్డ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, సాయి కృష్ణ కేసుకు సంబంధించి సిట్టు విచారణ అనేది కొనసాగుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్ అలాగే నాని ఈరోజు సాయంత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి సిఏకి నాగరాజ్కి అసిస్టెంట్లుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా కేసులో కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరూ కూడా వచ్చి లొంగిపోయారు. అయితే అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వీళ్ళని తరలించారు. ప్రస్తుతం అయితే సిట్ కార్యాలయంలో అశోక్ నాని ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఈ కానిస్టేబుల్స్ ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. ఇప్పటివరకు సిట్ కి సంబంధించినటువంటి కీలక అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ లో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా సిట్ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సిఏ నాగరాజ్ని రిమాండ్ కి పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఈ రోజు నాగరాజ్ని కస్టడీకి కావాలంటూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ జూలై 1వ తేదీకి వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇక మరొక పక్క ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో కూడా ఏదైతే సాయి కృష్ణ తల్లిదండ్రులు వేసినటువంటి హబాస్ కార్పస్ పిటిషన్ కూడా అది ఈ రోజు లిస్టింగ్ అవ్వాల్సి ఉంది. కానీ రేపు దానికి సంబంధించినటువంటి విచారణ హైకోర్టులో జరగబోతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కానిస్టేబుల్స్ ఎవరైతే సీఎన్ నాగరాజ్కి సహకరించారని జరుగుతున్నటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ అశోక్ అలాగే నాని ఈ రోజు సాయంత్రం అనూహ్యంగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళిద్దరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా వాళ్ళని సిట్ కార్యాలయం ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. గడిచినటువంటి గంట నుంచి ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే వీళ్ళని అరెస్ట్ చేశారా లేదా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. ఇక మిగిలినటువంటి కొంతమంది ఏదైతే సిఐకి సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తిని కూడా నిన్న సిట్ అధికారులు ప్రశ్నించారు. అతన్ని కూడా విడిచేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతని నుంచి పూర్తిస్థాయి ఆధారాలు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత అతన్ని విడుదల చేశారు. తర్వాత సుబ్రహ్మణ్యం అనే ఇంకొక కానిస్టేబుల్ కూడా నిన్న సిట్ అధికారులు ప్రశ్నించారు. అతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎన్ నాగరాజ్ కి ఏదైతే అశోక్ నాని ఇద్దరు కూడా ఏమైనా సహకరించారా, ఈ కేసుకు సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ అధికారుల విచారణలో కీలకమైనటువంటి అంశాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా సీఎన్ నాగరాజ్ కి ఇద్దరు కూడా అసిస్టెంట్లుగా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అసలు సాయి కృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, సాయి కృష్ణను కొట్టారా లేదంటే కస్టోడియల్ డెత్ జరిగిందా, ఏం జరిగింది, డెడ్ బాడీని ఏం చేశారు, అసలు పిన్ టు పిన్ మొత్తం చెప్పాలంటూ కూడా వీళ్ళతో సిట్ అధికారులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. స్టేట్మెంట్ తర్వాత విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత అశోక్ నాని ఇద్దరిని అరెస్ట్ చేస్తారా లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని పంపిస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ సాయి కృష్ణ కేసుకు సంబంధించి సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. రేపు హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విచారణ